ఈ తులారాశి వారికి ఈ గ్రహస్థితి ప్రభావాల వలన జనవరి 1వ తారీఖు నుంచి ఉన్న గ్రహస్థితి ప్రభావాల వలన జనవరి గ్రహ సంచారాలు 2 వంతులు అనుకూలం. అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. లక్ష్యం ఏర్పరచుకుని ఎత్తించుకోవాలి. కుటుంబమున ఏకవాక్యతలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు యందు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల తాలూకు సంఖ్య పెరుగుతుంది. వివాహ ఉద్యోగాది శుభములు ఏర్పడతాయి. ఆరోగ్యమందు మంచి మార్పులు చూడగలుగుతారు తులారాశి వారు. అలాగే ఫిబ్రవరిలో వచ్చేసరికి గ్రహ సంచారాలు మధ్యమోన్నతంగా ఉంటాయి. సంకల్పాలకు నెరవేర్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగముల యందు వృద్ధిని పొందగలుగుతారు. నూతన అవకాశముల యందు పొందుట స్థిరాస్తులు ఏర్పాట్ల వంటివి ఉంటాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా పంచుకొనగలరు. విద్యార్థులు, అవివాహితులు, నిరుద్యోగులు కోరికలు తీరగలవు. నూతన వ్యాపార వ్యవహారాలు చేపట్టుకుంటారు. అంటే మొత్తానికి అన్ని రకాల రంగాల వారికి కూడా అటు విద్యార్థులు కానీ, శ్రామికులు కానీ, అదేంటి గృహస్థులకి కానీ, ఎటువంటి వారికైనా, ప్రభుత్వోద్యోగులు కానీ అందరికీ కూడా శుభసూచకాలు ఫిబ్రవరిలో కనిపిస్తున్నాయి ఈ రాశి తులారాశి వారికి. అలాగే చిత్తావారులకు మరి మార్చి నుంచి శుక్రుడు, బుధుడు షష్టమందు కుజ భాగ్యస్థితి సంచారములచే చిన్న తరహా విమర్శలు, బంధువర్గం అవసరములకు దూరంగా ఉండుట, ప్రయత్నాలు, తెలియని ఆటంకాలు, ఆర్థిక ఆరోగ్యములకు చిన్న తరహా ఇబ్బందులు ఉండగలవు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఇంటా బయట అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇది కాబట్టి ఈ తులారాశి వారికి వచ్చేసరికి రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి రాజపూజ్యం పొగిడేవాళ్ళు ఒకళ్ళు ఉంటే తిట్టేవాళ్ళు 5 ఉంటారు. కాబట్టి ఆ నలుగురు ఎవరో చూసుకోవాలి జాగ్రత్తగా. చూసుకుని వాళ్ళకి దూరంగా ఉంటే దాన్ని కవర్ చేయొచ్చు. అలాగే ఆదాయం 2, వ్యయం 8. కాబట్టి ఖర్చు ఆదాయం ₹1 వేస్తే వ్యయం ₹4 వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకుంటే బాగుంటుంది. ఇది ఈ తులారాశి వారి తాలూకు ఫలితాలు.